Good evening, everybody. Hearty congratulations on the conceiving of the project, Jewel Thief. Krishna Sai garu cheppinappudu I was thrilled to hear the subject and బాగా అనిపించింది. చాలా చక్కని సబ్జెక్ట్ ఎంచుకున్నారు అండ్ ఆయనే దీన్ని ముందుండి నడిపిస్తూ. అయితే నేనేమనుకున్నానంటే కొంచెం నార్మల్ ప్రాజెక్ట్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో ఆయన ఈ కాస్ట్ అంతా స్టోరీ అండ్ దానికి మ్యాచింగ్ కాస్ట్ ఒక్కొక్కళ్ళు ఐ మీన్ యూఆర్ సీయింగ్ ఆల్ ఆఫ్ దెమ్ కదా హౌ గుడ్ అండ్ ఇంకా చాలా మంది రాని వాళ్ళు కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండేసరికి ఐ మీన్ ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి తర్వాత అర్థమైంది. అంటే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఒక చక్కని సబ్జెక్ట్ దొరికిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు దొరుకుతూ అలా తీసుకెళ్లేటువంటి ఇట్లాంటి వారిని మనం ముందు అభినందించాలి. యాక్చువల్లీ దట్ మేజర్ పర్ఫెక్ట్ కాస్ట్ ని పెట్టుకొని పర్ఫెక్ట్ గా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం అనేటువంటిది చాలా ధైర్యమైన విషయం. ఎట్లా కొట్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కాదు, ఒక ప్రాజెక్ట్ గట్టిది అనుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్కి తగ్గట్లుగా దానికి సంబంధించినటువంటి కాస్ట్ ఎంచుకొని వారి ద్వారా పర్ఫెక్ట్ గా దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసి ఏదైతే సబ్జెక్ట్ డెప్త్ వాళ్ళు అనుకున్నారో ఆ డెప్త్ ని పర్ఫెక్ట్ గా ప్రేక్షకులకి చేరువేయడానికి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి మనందరం అభినందించాలి. చాలా అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక్కొక్క యాక్టర్లు ఎలా చేశారు వగైరా అని డైరెక్టర్ గారి హిజ్ ఎక్స్పర్టీజ్ అండ్ ఐ మీన్ యాక్టర్ల ఎక్స్పర్టీజ్ ఇవన్నీ ఇందాక శివారెడ్డి గారు చెప్తుంటే విన్నాను అండ్ అదర్వైజ్ కృష్ణ గారు చాలాసార్లు చెప్పి ఉండారు. అయితే నార్మల్గా మూవీ ప్రాజెక్ట్స్లో అపార్ట్ ఫ్రమ్ టెక్నీషియన్స్ అఫ్ కోర్స్ టెక్నీషియన్స్ ఆర్ ఇంపార్టెంట్ టు మేక్ ద ప్రాజెక్ట్ గుడ్ అండ్ అందులో ఉన్నటువంటి కాస్ట్ కూడా దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. కాకపోతే థియేటర్స్ ఆల్మోస్ట్ ఖాళీగా ఉంటున్న ఈ రోజుల్లో కూడా సినిమా ప్రాజెక్టుల నుంచి చాలా తక్కువ రిటర్న్స్ వస్తూ సినిమా అనేటువంటిది ఇదివరకులాగా ప్రాఫిటబుల్గా కనిపించకపోయినా కూడా సినిమా అనే ప్యాషన్తో ఈ కళని బతికిస్తూ మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నటువంటి అందరికంటే అగ్రగణ్యంగా ప్రతి సినిమాకి డబ్బులు పెడుతున్నటువంటి నిర్మాతలకు మాత్రం మనం చేతులెత్తి మొక్కాలి. ఎందుకు అని అంటే ₹1 పెడితే వెంటనే 1-2 monthsలో ₹2 వచ్చేటువంటి రియల్ ఎస్టేట్ లాంటి ప్రపంచం ఉన్నటువంటి ఈ రోజుల్లో వెరీ లెస్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి సినిమా అనే ఫీల్డ్ని ఎంచుకుని వాళ్ళు ఇంతమంది టెక్నీషియన్లకి ఇంతమంది కాస్ట్కి అండ్ మనం చూడని ఎంతో వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఆ విధంగా నేనంటే బీయింగ్ ఆన్ ద ఫైనాన్స్ సైడ్ ఇవన్నీ నేను చూస్తాను కాబట్టి వాళ్ళు నిజంగా ఇలాంటి నిర్మాతలు ఇంకా ఉన్నారు, వాళ్ళు ఇంకా సినిమాలు నడిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరికీ మనం చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు పడుతున్నటువంటి ఆ కష్టానికి తోడుగా ఆ కష్టాన్ని బతికిస్తూ ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత డెఫినెట్గా కాస్ట్ మీద అండ్ టెక్నీషియన్స్ మీద ఎప్పటికీ ఉంటుంది. ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. అలా చేస్తూ మీరు మమ్మల్ని అలరించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ ఆఫ్ ద కాస్ట్ అండ్ ఐ డెఫినెట్లీ అండ్ యాజ్ ఎవ్రీ టైమ్ ప్రతి సినిమా చక్కగా నడిచి జనాలు చక్కగా దాన్ని ఆనందించాలని అనేది ఎవరైనా కోరుకుంటారు. అండ్ ఈ పర్టికులర్ మూవీకి వీళ్ళు చాలా డెడికేటెడ్గా చేశారు అండ్ ఒక ప్యాషన్తో చేసినారు కాబట్టి 100% ఇది సక్సెస్ అయ్యేసి ఇలాంటి 10 సినిమాలు తీసే ధైర్యము అంత ఆర్థిక సహాయం మీకు కలగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
Mera ella naru. Baganaru. Okay, I'd like to thank our producer Garu Malala Prabhakar and P.S. Narayan director Garu. Thank you for giving me this movie. It's an amazing movie, sir. Thank you for giving me Chalaki. It's a very challenging role, and yes, of course, DOP Garu, Vijay Kumar, who making me so beautiful, making me so comfortable in all scene, and entire team of Jewel Thief. Thank you so much, and I'm feeling so glad to be part of this movie. It's my memorable moment movie. You know, in Thailand, I was in feeling so glad. We did very hard work and we enjoy a lot. I hope people gonna love me, support me. Thank you so much. Looking forward to see you in theater. Thank you. అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను అందరూ సినిమా గురించి మాట్లాడుతుంటే నేను కూడా వింటున్నాను అనమాట. నేను ఐ జస్ట్ కేమ్ టు సపోర్ట్ ద మూవీ బికాస్ మన ప్రభాకర్ గారు టచ్లోకి వచ్చారు. దానికింద ముందు కృష్ణ గారు అప్పుడప్పుడు వేరే గ్రూప్స్ వల్ల, సినిమా గ్రూప్స్లో మనం వాట్సాప్ గ్రూప్స్ అలా పరిచయం ఉండటం వల్ల ఏ వర్క్ ఉన్నా నా గురించి నా సినిమా వస్తుంటే కూడా ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తూ లేదా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఆల్వేస్ హ్యాస్ బిన్ విషింగ్ మీ వెల్ వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉంటారు. కానీ పర్సనల్గా ఎప్పుడు పరిచయం లేదు. సో ఆయన గురించి అలా విన్నాను, వాట్సాప్లో చూశాను, ఆయన షేర్ చేసింది చూశాను. కానీ ఈ రోజు మన పృథ్వీ గారు కానీ అందరూ అలా చెప్తుంటే రియలీ ఇట్ ఫీల్స్ గుడ్ దట్ ఇలాంటి ఒక మంచి మనిషి పర్సనల్ అంటే ఆఫ్ స్క్రీన్ కూడా ఒక మంచి మనిషి అంటే హీరో అంటే ఆల్వేస్ వి సీ స్క్రీన్ మీద హీరోయిజం, యాక్షన్, ఫైట్స్ ఆ ఒక సైడ్ని హీరో అని పిలుస్తాం. కానీ ఆఫ్ స్క్రీన్ కూడా నలుగురికి హెల్ప్ చేసి నలుగురికి మంచి చేసే ఒక మనిషి కృష్ణ గారని నాకు తెలుసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రభాకర్ గారు కూడా ఈ మధ్యకాలంలో మనకున్న పరిచయంలో ఆయన నాతో మాట్లాడిన దాంట్లో సో ఆయనకి సినిమాలో చాలా అనుభవం ఉంది. సో ఒక గ్యాప్ తర్వాత ప్రొడ్యూసర్గా మళ్ళీ సినిమా తీస్తున్నారు. అప్పుడే సాంగ్స్ చూసాము. నాకు సాంగ్ నెంబర్ 2 చాలా నచ్చింది, కొంచెం ఫోకస్ లాగా చాలా బాగుంది. అండ్ టీజర్ కూడా చూసాము. నాకు తెలిసి చిన్న సినిమాలకి మనం ఇంకా అంటే చిన్న పెద్ద అని నేను ఎప్పుడు చెప్తుంటాను, చిన్న పెద్ద బడ్జెట్ అంతే ఉంటుంది కానీ సినిమానే ప్రతి డిపార్ట్మెంట్ అంతే వర్క్ చేస్తుంటారు. బట్ నాకు తెలిసి ఇలాంటి సినిమాల్లో ఇంకా ఎంతో కష్టాలు ఉంటాయి. డైరెక్టర్ గారి గురించి చెప్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇలాంటి ఒక సినిమా చేయడానికి కష్టాలు డబుల్ ట్రిపుల్ ఉంటాయి. ప్రతి ఏరియాలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక కన్వీనియంట్ ఉండి అన్ని చేయడం ఒకటి, బట్ ప్రతి ఇన్కన్వీనియన్స్ని దాటేసి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఈ రోజు దాకా రావడం అంటే ఒక చాలా ఛాలెంజింగ్ ఉంటుంది ఆ జర్నీ. సో మనకి ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది, మీకు మీడియా వాళ్ళకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ సినిమాని మనం సపోర్ట్ చేద్దాం. నేను కూడా సపోర్ట్ చేయడానికి వచ్చాను అండ్ మంచి కోరుకుంటున్నాను. ఐఎమ్ విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రేమ గారిని చూడడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఆమె కూడా కన్నడ సినిమాల్లో నేను చూస్తూనే వచ్చాను, ఆమె ఇంటర్వ్యూస్ కానీ. సో ఐ హావ్ బీన్ అడ్మైరింగ్ హర్ వర్క్. ఓం సినిమాలో అప్పటి నుంచి షీ ఈజ్ ఆల్వేస్ బీన్ అ ట్రెండ్ సెట్టర్ అండ్ అమేజింగ్ యాక్ట్రెస్. సో డెఫినెట్లీ ఈ సినిమాలో కూడా ఆమె రోల్ చాలా బాగుంటుంది. పృథ్వీ గారితో నేను కలిసి వర్క్ చేసి ఉన్నాను, అజయ్ గారు. సో నాకు తెలిసి డెఫినెట్లీ వీళ్ళందరూ ఒప్పుకుని ఒక సినిమా చేసుకున్నారంటే సినిమాలో ఏదో ఒకటి ఉంది, మంచి కథ ఉంటుందని నా నమ్మకం. అదే నమ్మకంతో మీరు కూడా అందరూ వచ్చేయండి, సినిమా చూడండి, సినిమాని గెలిచేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఇవ్వండి అని అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ నా తరఫున. ఇంతసేపు కూర్చున్నారు నా కోసం. డైరెక్టర్ పిఎస్ నారాయణ గారు కథని చాలా చక్కగా నేరేట్ చేశారు. ఈ సబ్జెక్ట్ అనేది నాకు చాలా హార్ట్ టచింగ్. హీరో దొంగే కాదు, హ్యూమన్ యాంగిల్ కూడా చూపించారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఇది ఒక విధంగా చెప్పాలంటే. హెవీ బడ్జెట్ మూవీ సినిమా. మా సినిమాలో మ్యూజిక్ చాలా హైలైట్ అండి. ఎంఎం శ్రీలేఖ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఇందాక మీరు చూశారు. ఇంకో సిచ్యువేషనల్ సాంగ్ కూడా ఉంది, ఆ సాంగ్ కూడా డైరెక్టర్ గారు రాశారు, పిఎస్ నారాయణ గారు. ఇంకా ముఖ్యంగా బ్యాంకాక్ సాంగ్, రొమాంటిక్ సాంగ్ కూడా డైరెక్టర్ గారు రాశారు, చాలా బాగా రాశారు. ఇంకా ముఖ్యంగా ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ముఖ్యంగా ప్రభాకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా వన్ మోర్ థింగ్, నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ అని గర్వంగా మేము చెప్తాం, ఎప్పటికీ కూడా ఇదే చెప్తాం. పృథ్వీ గారు నా కోసం మదురై నుంచి తను షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని, అదే ఒక సూపర్ స్టార్ విక్రమ్ లాంటి స్టార్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రేమ గారికి కూడా ఇవాళ యాక్చువల్గా హుబ్లీలో ఒక ప్రోగ్రామ్ ఉంది, వివిఐపి ప్రోగ్రామ్, తను అక్కడ అటెండ్ అవ్వాల్సింది. తను కూడా మా కోసం ప్రత్యేకించి ఇక్కడ అభిమానంతో వచ్చినందుకు చాలా పేరున స్పెషల్ థ్యాంక్స్ టు ప్రేమాజీ.
ప్రేమ గారు నేను చిన్నప్పుడు అదిరింది గురు సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా షూటింగ్లో సంజయ్ పార్క్లో చూశాను, చాలా చైల్డ్హుడ్లో. అప్పుడు అనుకున్నా నేను ఎప్పుడైనా మా కృష్ణ గారితో యాక్ట్ చేస్తుందంటే నేను కూడా ఎప్పుడైనా ప్రేమతో యాక్ట్ చేయాలనుకున్నాను అప్పట్లో. తర్వాత తన జగదేకీరులో కూడా చాలా మంచి రోల్ చూపించింది, చాలా మంచి పర్ఫార్మెన్స్. అవన్నీ చూసి నేను అప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఛాన్స్ వస్తే ప్రేమ గారి దగ్గర యాక్ట్ చేయాలనుకున్నా. తను చాలా సీనియర్ ఆర్టిస్టు, తను యాక్టింగ్లో పిహెచ్డి, మేమే ఇంకా యూకేజీలో ఉన్నాం. నాకు ఇది 2వ సినిమా. అందరూ మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని సినిమాలు, ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. దీనివల్ల ఇండస్ట్రీ బతుకుతుంది. ప్రతి చీఫ్ టెక్నీషియన్, ప్రతి చిన్న టెక్నీషియన్ బతుకుతారు. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. వేదికని అలంకరించిన మిత్రులకి, పెద్దలకి, మా చిత్రంలో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. దగ్గరగానా? ఓకే. ముఖ్యంగా నేను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, నేను నిర్మాతగా మారటానికి మా హీరో కృష్ణసాయి గారు, డైరెక్టర్ పిఎస్ నారాయణ గారు, అండ్ డిఓపి అడుసుమల్లి విజయ్ కుమార్, అండ్ అకౌంటెంట్ సతీష్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఎంతో కాలంగా మమ్మల్ని ఆదరించి అభిమానిస్తున్న మా పాత్రికేయుల అన్నయ్యలకి, మా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా అన్నలందరికీ కూడా, మా సోదరులందరికీ కూడా నమస్కారం. ఎంఎస్కే ప్రమిదాశ్రీ ఫిలిమ్స్ జ్యువెల్ థీఫ్, సో నగల దొంగ, ఈ చక్కటి చిత్రానికి ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ అండ్ లెంతీ రోల్, చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చినటువంటి దర్శకుల గురించి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. నిజంగా నేను నమ్ముతారో నమ్మరో, దాదాపు 100 సినిమాల పైగా నేను నటించాను. ఇది నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను. అంత కూల్ డైరెక్టర్ని నేను అసలు నా జీవితంలో చూసానో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. అంత కూల్ డైరెక్టర్, ఎంత చక్కగా అంటే చిన్న పిల్లోడి దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరితో ఎంత ఓపిక్గా పని చేయించుకున్నారంటే మాకే అసలు ఈయన కోపం రాదా, లేకపోతే అసలు ప్రతిదీ అడ్జస్ట్ అయిపోతున్నాడా ఏంటి, బాగాలేకున్నా అడ్జస్ట్ అవుతున్నారా అని చెప్పి నేను ఏ చేసినా చాలా బాగుంది అనేవారు. సో దాంతో నాకు కొంచెం డౌట్ వచ్చి మా సీను స్క్వేర్ అంటే 2 సీన్లు ఉన్నారు. 2 సీనన్ల దగ్గర నుంచి ఒక సీనన్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అసలు ఏంటి అన్నయ్య ఏ చేసినా డైరెక్టర్ గారు చాలా బాగుంది అని అంటున్నారు, వచ్చి మానేట దగ్గర కూర్చొని చూడమంటున్నారు అని అంటే, లేదు చాలా బాగుంది, నిజంగానే బాగుంటేనే బాగుందని చెప్పారు. మళ్ళీ ఇంకో సీనన్ దగ్గరికి పోయి ఆయన లంచ్ టైంలో అడిగా, ఆయన అదే చెప్పారు. దాని తర్వాత వీళ్ళు మెల్లిగా అక్కడికి మోసేశారు డైరెక్టర్ గారి దగ్గరికి. ఆ నెక్స్ట్ షాటు నాకే విపరీతంగా నచ్చేసింది. ఇంకా ఎంత కాన్ఫిడెంట్ అంటే ఓవర్ కాన్ఫిడెంట్తో నచ్చేసి అది ఓకే అయిపోయింది కదా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతుంటే, శివారెడ్డి గారు 1 మోర్ చేద్దామని, బాగా రాలేదు, బాగా చేయలేదు అని అన్నారు. అదేంటి సార్ చాలా బాగా వచ్చింది కదా అంటే, మరి అందుకే కదా బాగా వస్తే బాగుందని చెప్తారు కదా, మరి నువ్వు ఎందుకు వెళ్ళి అడుగుతున్నావు అని చెప్పేసి అంటే, సారీ సార్ ఊరికే సరదాగా అని చెప్పి సో అంత కూల్గా, అంత డెడికేషన్తో నిజంగా ఆయన సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే వారితో ఈ చిత్రం చేయడం నా అదృష్టం. ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. ఎంత చక్కగా అంటే ప్రతిదీ కూడా ఇలా మంచి ఇలా షార్ట్స్ పెట్టినప్పుడు ఇలా ఉండొచ్చు, నువ్వు ఇలా నిలబడొచ్చు, ఇలా చూస్తే మాకు ఏదో అర్థం అవుతుంది అని చెప్పేసి చక్కగా నాకు ఈరోజు ఈ సినిమాలో నాకు చాలా లెసన్ నేర్చుకోవడం జరిగింది. సో దానికి గాను మా డైరెక్టర్ గారికి, దర్శకులు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మనసుకి, ఆయన టాలెంట్కి, ఆయన ఎంత బాగా అంటే మేము అక్కడ కూర్చుండగానే లొకేషన్లో ఒక పాట రాశారండి, టపటపటప రాసేసి ఎలా ఉంది శివ, ఎలా ఉంది తమ్ముడు, ఆయన మా హీరో గారిని కృష్ణసాయి గారిని పిలిచి చక్కగా కూర్చోబెట్టి, నన్ను కూడా పిలిచి కూర్చోబెట్టి, అంటే ప్రతి ఒక్కరిని షేర్ చేసుకుంటాడు. శ్రావణి గారి దగ్గర నుంచి మా అన్న దగ్గర, చక్రపాణి అన్న దగ్గర ప్రతి ఒక్కరు, ఒకవేళ లొకేషన్లో ఫైట్ మాస్టర్ గారు వస్తే ఫైట్ మాస్టర్ గారు రా ఇక్కడ కూర్చో, ఇది ఎలా ఉంది, అందరినీ కూర్చోబెట్టి అడుగుతారు. సో ఏ ఒక్కరి ఒపీనియన్తోనో ఆయన వెళ్ళిపోయే రకం కాదు, అందరికి ఒపీనియన్ తీసుకుంటాడు. బట్ ఎవరి ఒపీనియన్ తీసుకున్నా కూడా ఆయన చేసేది 100కి 1000% బాగుంటుంది. సో అలాంటి దర్శకులు మాకు ఈ చిత్రానికి దొరికినందుకు, నాకు పరిచయమైనందుకు నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మాకు చక్కగా
ఏ లోటు లేకుండా అన్ని రకాలుగా మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఆ తర్వాత మా విజయన్న, చాలా చిత్రాలు చేశాం విజయన్నతో, నేను చాలా సినిమాలు చేశాను ఆయన డిఓపిగా ఉన్నప్పుడు. సో విజయన్నకి కూడా మాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ, అలాగే మా ఫైట్ మాస్టర్ గారికి అండ్ ఈరోజు హీరోయిన్ ఎంఎం శ్రీలేఖ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించారు. చాలా చక్కగా ఉన్నాయి పాటలు. నిజంగా లొకేషన్లో మాకు వినిపించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో హీరో గారి దగ్గరికి వెళ్ళి వెంటనే అన్నాను, అన్న అదిరిపోయినాయి అన్న సాంగ్స్ అని చెప్పేసి. అట్లాగే అందరికీ పేరు పేరున ప్రేమ గారు అండ్ మా హీరోయిన్స్ ఇద్దరు చాలా అద్భుతంగా మమ్మల్ని సెట్లో చక్కగా ప్రేమతో మాట్లాడేవాళ్ళు ప్రేమ గారు. సో రైట్, థ్యాంక్ యూ. ఓవరాల్గా ఇంకా ఫైనల్గా వస్తే మా హీరో గారు కృష్ణసాయి గారు, ఆయన ఎంత కామ్గా కనబడుతున్నాడో అంత చిలిపి, అంత టాలెంటెడ్, కానీ కామ్గా కనబడతారు. ఫస్ట్ డే నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏంటి ఇంత కామ్గా ఉన్నారు, ఇంత సైలెంట్గా ఉన్నారు, హీరోగా ఎలా ఏంటి అని చెప్పేసి డౌట్ తిన్నాను. దాని తర్వాత షాట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన మాట్లాడే విధానం, ఆయన చేసే అల్లరి ఇంత అంత కాదు. సో చాలా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి మా హీరో గారికి ఆయన పక్కన నాకు ఆల్మోస్ట్ సెకండ్ హీరో లెవెల్లో త్రోఅవుట్ క్యారెక్టర్ ఆయన నాకు ఇచ్చినందుకు, యాక్సెప్ట్ చేసినందుకు దర్శకులు గారికి, టీం మొత్తానికి, యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంతసేపు చక్కగా యాంకరింగ్ చేస్తూ మనందరినీ అలరిస్తూ మా అందరికీ ఓపిక్గా మా గురించి అందరి గురించి చెప్తున్నటువంటి యాంకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుసుకో. థ్యాంక్ యూ. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ అండి. అవునా కాదా తమ్ముళ్ళు? గట్టిగా కొట్టండి చెప్పాళ్ళు. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు నాకు 15 ఏళ్ళకి పరిచయం అవడం కంటే మాకు ఒక ఆత్మ సంబంధం అని చెప్పాలి. ఎందుకంటే 15 ఏళ్ళుగా నేను ఆయన అన్నయ్య అని పిలుస్తాను, ఆయన నన్ను తమ్ముడు అని పిలుస్తాడు. వి షేర్ ఎవ్రీథింగ్ విత్ ఈచ్ అదర్. నేను మామూలుగా ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్ని కూడా ఒక ఎమోషనల్ ఫాదర్గా చేశాను చాలా అన్ని సినిమాల్లో. అయితే నాకు లోపల బాధ ఉండేది, ఎవరన్నా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తారేమో అని. అంటే రోజు అదే చేసిన ప్రతి సినిమా ఏడవడం, ఇదే గోల. ఫస్ట్ టైం అన్నయ్య నాకు ఇచ్చారు ఒక వెరైటీ క్యారెక్టర్, డిఫరెంట్. నేను ఇప్పటివరకు చేయని క్యారెక్టరు, చాలా డిఫరెంట్ క్యారెక్టర్. సో అటువంటి అవకాశం ఇచ్చిన అన్నయ్యకి ఐల్ బి ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ టీమ్. ఈ టీంతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రేమ గారు, అజయ్, శివారెడ్డి, వీళ్ళందరితో కలిసిపోయి చాలా ఆనందంగా ఉంది. హీరో గారు, కృష్ణసాయి గారు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలకి, ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులకి, నాతో పనిచేసిన సాంకేతిక నిపుణులకి, నటీనటులకి అందరికీ నా నమస్కారం. ఇప్పుడు యాక్చువల్గా అందరూ నా గురించి చెప్పారు. నేను ఇప్పుడు చెప్పాల్సింది కృష్ణసాయి గారి గురించి, మల్లెల ప్రభాకర్ గురించి. ఎందుకంటే ఫస్ట్ టైము ఆయన నన్ను ఫస్ట్ మీట్ అయింది కృష్ణసాయి గారు వచ్చి కథ కావాలని అడిగారు. యాక్చువల్గా ఆయనతో నాకు దగ్గర దగ్గర 20 సంవత్సరాల పరిచయం ఉంది. 21 ఇంకొక ఎక్స్ట్రా ఇంకొక సంవత్సరం. విచిత్రం ఏంటంటే ఆయన 21 సంవత్సరాల పరిచయం ఉందని రాలేదు, నా మీద ఒక నమ్మకంతో వచ్చాడు. ఆయన ఒక కథ కావాలండి, మీతో నేను సినిమా చేద్దాం అనుకుంటున్నానని అంటే నేను కొంచెం ఆలోచనలో పడ్డాను. ఒక 10 days టైం అడిగా. ఇప్పుడు కథ నా దగ్గర కథలు ఉన్నాయి, బట్ ఆయన పర్సనాలిటీకి ఆయన గురించి నాకు బాగా తెలుసు. అంతకుముందు కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కూడా ఆయనతో చేశా కనుక కొంచెం నాకు టైం ఏముండి నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పన్నాను. ఇప్పుడు మనం కథ తయారు చేయాలంటే ఎక్కడొక్కడ లింకు పట్టుకోవాలి. అది ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆయన యాటిట్యూడ్కి, ఆయన యాప్టిట్యూడ్కి, మూడింటికి సరిపోవాలి. దానికోసం అని చెప్పి 10 days ఆలోచించినప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఆయన అందరికీ మామూలుగా గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది, కానీ ఆయన గుండె కృష్ణ కృష్ణ అని కొట్టుకుంటూ ఉంటుంది. అది మనం అదే తీసుకుంటే బెటర్ కదా. ఆయన కృష్ణ ఫ్యాను, నాకు బాగా తెలుసు. ఎప్పుడు మాట్లాడినా కృష్ణ అని వచ్చిన తర్వాత ఇక ఏదో వస్తుంది. రామకోటి అంటారు కదా, అలా కృష్ణకోటి అయింది రాసేది. అందుకని నేనేం చేశానంటే, నేను 1987లో జి రామ్మోహన్ గారి డైరెక్టర్ గారి దగ్గర నేను కోటైటర్ పనిచేసినప్పుడు కృష్ణ గారితో పనిచేశాను, దొంగగారు స్వాగతం అని.
ఆ సినిమా పనిచేసినప్పుడు నాకు అనిపించింది, నాకు ఒక సెంటిమెంటల్గా దొంగ అనే కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా ఏది ఫ్లాప్ అవ్వాల. అందుకని నేను ఆ దొంగ మీద తీసుకుందాం అనుకున్నా. అయితే దొంగతనాలే కాదుగా, ఏదో ఒకటి చేయాలి. ఆ చేయటంలో ఏదో మలుపులు ఉండాలి. ఈ మలుపుల గురించి ఆలోచించినప్పుడు నాకు ఒక విచిత్రమైన థాట్ వచ్చిందండి. ఏంటంటే నాకు ఒకప్పుడు నేను కాలేజీలో చదువుతుండగా నేను ఒక స్టోరీ చదివా. దాంట్లో ఒక దొంగ మ్యూజియంలోకి వెళ్ళి చిక్కుపడిపోతాడు. వాడు బయటకు వచ్చే మార్గం లేదు. అప్పుడు కాలక్షేపం కోసం పుస్తకం చదివాడంట. పుస్తకం అదేంటి, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, అది గాంధీ గారిది. చదివిన తర్వాత అతనిలో ఒక మార్పు వచ్చి ఆ పుస్తకం ధర చూసి ఆ పుస్తకాన్ని ఆ ధరని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడంట. నాకు ఎందుకో సడన్గా జ్ఞాపకం వచ్చింది, ఇదేదో చాలా బాగుంది, అయితే సత్యసంధుడికి మనం చూపించలేం, దొంగని సత్యసంధుడిగా చూపించలేం. దీంట్లో మనం ఏం చేయాలని ఆలోచించి ఈ అమ్మాయి జీవితంలోకి, ఇతని జీవితంలోకి ఆ అమ్మాయి ప్రవేశిస్తే అతనిలో ఏం టర్న్స్ జరుగుతాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే ఏం మలుపులు తీసుకుంటాయని ఆలోచన వచ్చి నేను 10 daysలో కథ తయారు చేసి ఆయన చెప్పాను. కరెక్ట్గా అజ్ఞాతంలో ఉన్న మల్లెల ప్రభాకర్ అప్పుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు మల్లెల ప్రభాకర్ గురించి కొంచెం నేను బ్రీఫ్గా చెప్పాలి. తను నాకు ఈ కృష్ణసాయి గారి కంటే ముందు నుంచి పరిచయం, మద్రాసు నుంచి, చెన్నై నుంచి. అతనికి పేరు గుర్తుందో లేదో, ఆ టైంలో అతని పేరు రజనీష్, ఆర్టిస్టు. అతనికి ఆ రోజు నేను ఒక వేషం ఇచ్చాను, ఇప్పుడు ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వచ్చి ఇక అక్కడి నుంచి అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆన్లైన్ ప్రొడ్యూసర్గా దగ్గర 100 ఫిలిం కంపెనీస్ని అబ్రాడ్ పంపించాడు. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, న్యూజెర్సీ, బ్రిటన్, ఇక అసలు ఏమన్నా ఉంటే అతను ఇంకా మ్యాప్లో లేని కంట్రీస్ కూడా ఏమైనా ఉన్నాయేమో. అతను అంత ఎక్స్పర్ట్ పర్సన్. వచ్చిన తర్వాత ఇక షూటింగ్ చాలా బాగా జరిగింది. మామూలుగా ఎక్కడో అక్కడ ఈ చిన్న హడ్డీలు ఉంటుంది, ఏ హడ్డీలు లేకుండా జరిగింది. లాస్ట్కి వచ్చినప్పుడు అతని ఆధ్వర్యంలోనే బ్యాంకాక్ వెళ్ళి సినిమా షూటింగ్ చేసాం. చాలా అద్భుతంగా, అసలు ఎలా ఉందంటే హైదరాబాద్లో మనం ఎలా షూటింగ్ చేస్తామో అలాగే జరిగింది. ఇక మీ ఆర్టిస్టుల విషయానికి వస్తే కృష్ణసాయి గారు డన్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్. ఎక్కడ అతను ఏ రోజు కూడా ఇలా చెయ్యి అలా చేయండి, ఇది ఎందుకు చేయాలి నీకు ఎప్పుడు క్వశ్చన్ చేయాల, చాలా బాగా కోఆపరేట్ చేశాడు. అలాగే శివారెడ్డి గారు, పృథ్వీ గారు, మొత్తం ప్రేమ గారు అయితే అసలు ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ షీ హ్యాడ్ డన్. ఎంత బాగా వచ్చేసారంటే ఆవిడతో వర్క్ చేయడం నాకు ఫస్ట్ టైం ఇది, కానీ మోస్ట్ అండర్స్టాండింగ్. ఆవిడ ఒక చిన్న విషయం చెప్పారు నాకు. నేను 1984-18 సరే గుర్తులేదు, నేను కన్నడ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా షూటింగ్ చూస్తానికి వచ్చారండి ఆవిడ. ఆవిడ నేను షూటింగ్ అప్పుడు నేను సినిమా అనుకోకుండా డైరెక్ట్ చేశాను అది చేసినప్పుడు ఆవిడ షూటింగ్ చూస్తానికి వచ్చారంట. ఆవిడ షూటింగ్లో జాయిన్ అవ్వటానికి ముందు ఆ సినిమా టీవీలో టెలికాస్ట్ అయిందంట. తర్వాత సెట్కి వచ్చిన తర్వాత ఆయన శ్రీధర్ గారు కో ఆర్టిస్టు, చాలా గొప్ప ఆర్టిస్టు, ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు, రాలేకపోయారు. ఆయన చెప్పారండి ఆ సినిమా డైరెక్ట్ చేసింది సారే అని చెప్పి. సార్ అప్పుడు మీరు డైరెక్షన్ చేస్తారని నేను చూశాను సార్ అని చెప్పి అంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఇది ఆవిడ ఈ కాంబినేషన్లో పనిచేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా దే కోఆపరేట్ లైక్ ఎనీథింగ్. పర్టికులర్లీ మా డిఓపి విజయ్ కుమార్, అతను ఎంత మంచి వ్యక్తి అని కాదు, మంచి టెక్నీషియన్ అంటే అతనితో మామూలుగా ఒక డైరెక్టరు 3 phases-లో ముగ్గురుతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి రైటరు ఫస్ట్, రెండు వచ్చి కెమెరామ్యాను, 3 ఎడిటరు. నేను రైటర్ని కనుక నాతో నో డిస్ప్యూట్ విత్ మై సెల్ఫ్ కనుక నా ప్రాబ్లం లేదు. రెండు వచ్చేసరికి సెట్లో అతను ఏమాత్రం డిస్టర్బ్ చేసినా కూడా సినిమా మొత్తం షెడ్యూల్ డిస్టర్బ్ అవుద్ది. సో అతను ఎంత బాగా వర్క్ చేశాడంటే బికాస్ హీ నోస్ మీ వెరీ వెల్ అండ్ ఐ నోస్ మీ pretty well since 25 years. బట్ హీ హ్యాడ్ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ షెడ్యూల్లో నేను కేశ్ ప్రకాష్ రావు గారితో నేను కోఆర్డినేటర్గా పనిచేసిన రోజుల్లో ఆయన 3 సూత్రాలు చెప్పాడు. ఆయన ఒకటి, షెడ్యూల్ వేస్తున్నప్పుడు షెడ్యూల్ని వేసేటప్పుడు షెడ్యూల్లో ఒక రోజు ముందు కనుక సినిమా ఫినిష్ చేస్తే
ఆ ఒక్కరోజు ప్రొడ్యూసర్ టేబుల్ ప్రాఫిట్ ఒకటి. రెండోది షెడ్యూల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా షెడ్యూల్ అనేది క్రియేటివ్గా ఉండాలి. ఏదో ఆవుల మందని దూడల మందని తోడుతున్నట్టుగా ఉండకూడదు, చాలా బాగా చేయాలి. అలాగే క్రియేటివ్గా ఉండాలి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఏదో పిక్నిక్లో పనిచేసినట్టుగా ఉండాలి. అది అలా చేస్తేనే సినిమా షూటింగ్ చేసినట్టు అని చెప్పి ఆ గురువుగారు ప్రకాష్ గారు చెప్పారు. నేను ఎప్పుడు 1978లో సిన్స్ దెన్ ఐ ఫాలోయింగ్ ద సేమ్ ప్రిన్సిపల్ అండ్ సేమ్ యాటిట్యూడ్ అండ్ సేమ్ వర్క్ స్టైల్. అందరూ కూడా యాక్చువల్గాను శివారెడ్డి గారు కానీ పృథ్వీ గారు కానీ మా ఆంధ్ర చక్రపాణి కానీ అందరూ కూడా వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోయారు. దట్స్ ఏ వెరీ గ్రేట్ సాటిస్ఫాక్షన్ విచ్ ఐ హ్యావ్ గాట్. అలాగే ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే షెడ్యూల్ ఆన్ షెడ్యూల్ కంప్లీట్ అవడానికి ముఖ్యమైన కారణం నా కో డైరెక్టర్స్. నాతో ఉన్న మొక్కపాటి సీను, ఐ కాల్ హిమ్ ఆన్ టు డయాస్. సీను మీరు రండి. మొక్కపాటి సీను, ఆర్ శ్రీనివాస్ అండ్ కృష్ణ అండ్ మోహిత్, వీళ్ళిద్దరిని నేను వర్క్స్ డివైడ్ చేశాను. ఈ మొక్కపాటి శ్రీనివాస్ ఇతను నాకు 2002లో నాతో కలిసి పనిచేశాడు. అతను సీరియల్స్ కూడా నాతో పనిచేశాడు. అలాగే సిద్ధి సాయిబాబా స్తోత్రం ఉంటుంది 30 నిమిషాలు, 2011 గురు పూర్ణిమ నాటి స్టార్ట్ అయ్యి భక్తి టీవీలో ఈ రోజుకి టెలికాస్ట్ అవుతూ ఉంది. దానికి అతనే కో డైరెక్టర్. నేను చేసే షార్ట్ డివిజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క కో డైరెక్టర్కి షెడ్యూలింగ్ ప్లాన్ ఒకటి ఉంటుంది. నేను చేసే షెడ్యూల్ ప్లాన్లో ఆ వర్క్ స్పాట్లో ఏముంటుందో అది ముందుది వెనకది ముందు మధ్యది ఇలా చేసుకుంటూ వెళ్తుంటాను. అతను చాలా పర్ఫెక్ట్గా ఫాలో బట్టి ఆన్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అలాగే సీనురా ఇతను స్పాట్లో నాతో పాటే ఉండేవాడు. ఇతను బయట ఉండేవాడు. సీన్ అవుతుండగానే ఆ సీన్కి సంబంధించిన డ్రెస్ కంటెంటీస్, ఆర్టిస్టులు, సెట్ ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు రెడీ చేసి హాజరు చేస్తూ ఉండేవాడు. ఈ రెండింటికి మధ్య కృష్ణ వీళ్ళందరూ అటు ఇటు. అసలు విచిత్రం ఏంటంటే షూటింగ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, జరుగుతుండేది. దీనికి కారణం మా టెక్నీషియన్స్. అలాగే ఏ మాత్రం తాపాలు లేకుండా చక్కగా పనిచేస్తున్న మా ఆర్టిస్టులు, వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఆఖరిలో మా టీము, మా కో డైరెక్టర్స్కి నేను వాళ్ళ జ్ఞాపకంగా నేను వాచెస్ ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాను. ఫాస్ట్ ట్రాక్లో ఆర్డర్ పెట్టాను, రాలేదు. వస్తే నేను ఎక్కడే ఇద్దాం అనుకున్నా. వాళ్ళకి ముఖ్యంగా నా ధన్యవాదాలు చెప్తూ అందరికీ, నాతో పనిచేస్తున్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ నేను నమస్కారాలు చెప్తూ, మీడియా మిత్రులకి ఇది చిన్న సినిమా కాదు. నిజం చెప్పాలంటే వీళ్ళు ఎస్తర్ గారు అన్నారు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కాంటెంట్ అనేది చాలా ముఖ్యమని. యాక్చువల్గా ఇది చిన్న సినిమాను మొదలుపెట్టినప్పుడు సెట్లోకి వచ్చిన వాళ్ళు అందరూ చిన్న సినిమా అన్నారు. వినోద్ గారు ఉన్నారు, ప్రేమ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, రాగిణి ఉన్నారు, మేఘ రామకృష్ణ. ఏంటండి చిన్న సినిమా అంటారని చెప్పి అన్నారు. అజయ్ వీళ్ళింతమంది ఉన్నారు. ఇంతమందితో ఈ సినిమాని ఆన్ షెడ్యూల్లో పనిచేయడం అనేది అది చాలా గొప్ప విషయం. దానికి వాళ్ళు ఇచ్చిన సహకారం, వాళ్ళ సహకారం లేకపోతే ఇది జరిగేది కాదు. వాళ్ళందరికీ ముఖ్యంగా కృష్ణసాయి గారికి, మల్లె ప్రభాకర్ గారికి, వారికి ధన్యవాదాలు చెబుతూ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరోమారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్తే, జై హింద్. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. లేట్గా వచ్చినందుకు క్షమించండి. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాం. రావటానికి కారణం కూడా మా కృష్ణ గారు. ఆయన గురించి చెప్పాక సినిమా గురించి మాట్లాడతాం. ఆయన పుట్టినప్పటి నుంచే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫ్యాను. చాలాసార్లు మేము ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆయన పద్మాలయకి వచ్చి నేను అబ్జర్వ్ చేశానండి అని చెప్పారు అన్నమాట. నేను కృష్ణ గారి ఫ్యాను, ఆయన కృష్ణ గారి ఫ్యానే. సో సుందరాంగుడు సినిమా తీసినప్పుడు నేను వెళ్ళి రవీంద్ర భారతిలో కూర్చొని చూస్తున్నాం. అప్పుడు తెలియదు నాకు ఆయన గురించి. సుబ్రహ్మరెడ్డి గారు చెప్పారన్నమాట. అద్భుతంగా, చాలా ధైర్యంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు హీరోగా సినిమా చేసి హ్యాట్స్ ఆఫ్ అయ్యా అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా గట్స్ ఉన్న వ్యక్తి. ఒక సినిమాయే కాదు, మామూలుగా సేవా కార్యక్రమాలు అయితే చాలా ఉన్నాయి. ఆయన ఒక డిక్షనరీ లాంటి వ్యక్తి.
ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటే చాలామంది నిజంగా ఈ రోజున చాలామంది చదువుకుంటున్నారు, చాలామంది సెటిల్ అయ్యారు. ఆయన చూడటానికి అలాగా కనబడతాడు. ఆయన ఎప్పుడు జితేంద్ర ఒక రేఖ గారు ఎలా ఉన్నారో అలాగే ఆయన ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాడు. ఆయన దట్ ఈజ్ కృష్ణ సాయి. మంచితనం, మానవత్వం కలబోసినటువంటి ఒక హీరో. ఇండస్ట్రీలో ఎంతోమందికి అవకాశాలు రాని టైంలో ఆయన వారి సినిమాల్లో చాలామందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం జరిగింది. సో అలాగే డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టారు అది ఇదని. దానికన్నా ముందు నుంచి ఆయన డ్రగ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి బ్రహ్మాండంగా, షార్ట్ ఫిల్మ్ అని అనలేము, అది సినిమా లాగానే ఉంది అది. దాంట్లో అది చూసి ఐఏఎస్లు, ఐపీఎస్లు, గవర్నర్స్ కూడా, ఈ మన తమిళనాడు గవర్నర్ గారు కానీ వేరే స్టేట్కి ఉన్న గవర్నర్స్ కానీ అది చూసి ఆయన అప్రిషియేట్ చేయడం అంటే ఆయన నిజంగా సొసైటీకి చేసే సేవ చాలా అద్భుతం. ఇక సినిమా పరంగా వస్తే ఒకరోజు మా డైరెక్టర్ రమణారావు గారు, పిఎస్ నారాయణ గారు, పేరు కూడా మర్చిపోయాను, నారాయణ గారు ఫోన్ చేసేలాగా దీంట్లో జ్యువెల్ థీఫ్ అనే సినిమా చేస్తున్నామండి. దాంట్లో ఒక గమ్మత్తైన క్యారెక్టర్ అండి. అదేంటి అది రివీల్ చేయకూడదు ఇప్పుడు. ఎక్కడ రాగిణి గారు ఎక్కడ కనపట్ల. మా ఇద్దరు కాంబినేషన్లో అండి అద్భుతంగా వచ్చినాయి సీన్స్ అవి. ఇక శివారెడ్డి గారు కానీ అలాగే ఎస్తర్ గారిని చూస్తున్నాం ఇక్కడ. మరి దాంట్లో అంటే మా క్యారెక్టర్ వెళ్ళిపోయాక ఎవరు చేశారో మాకు తెలియదు. అలాగే ప్రేమ గారు అలాగే ప్రేమ గారు నిజంగా అద్భుతమైన యాక్ట్రెస్. ఆమె నిజంగా ఒక ఊపారు తెలుగు కన్నడలో. సో ఇంత అలాగే రామకృష్ణ గారు, మేకా రామకృష్ణ గారు, మేము ఇద్దరం కలిసే జర్నీ. మేము వచ్చినప్పుడే ఆయన ఇక్కడ ఆయన సూపర్ స్టార్ ఇక్కడ టీవీ ఇండస్ట్రీలో అప్పట్లోనే. న్యాచురల్ యాక్టర్ అంటే ఎవరంటే మన మేకా రామకృష్ణ గారు, అలాగే మా తమ్ముడు శివారెడ్డి, అలాగే మా ప్రొడ్యూసర్ ఎక్కడెక్కడ కనపడలా ప్రొడ్యూసర్ గారు చాలా తక్కువ మాట్లాడతాడు ఆయన అలాగే మా డిఓపి గారు కానీ ఇతరత్ర ఇంకా చాలామంది సాంకేతిక నిపుణులు చాలా అద్భుతంగా ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. జ్యువెల్ థీఫ్ అది ఏం చేశాడు ఏంటి అనేది ఆ సినిమాలో ఆయన నిజంగా చూడటానికి చాలా సౌమ్యుడు, అసలు ఏమీ తెలియదు అలా అన్నట్టుగా ఉంటాడు అమాయకంగా. కానీ దీంట్లో యాక్షన్ పార్ట్ కానీ మిగతా సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా నటించాడు ఆయన. అంతా మా డైరెక్టర్ గారి దగ్గరుండి ఆయనకి ఎలా కావాలో అలాగా ఆయన నుంచి రాబట్టుకున్నారు. సో ఈ సినిమా ఎందుకంటే నాకు షూటింగ్ జరుగుతుంది హెవీ రైన్లో, 18 రోజుల నుంచి ఫైట్ జరుగుతుందండి. నా అదృష్టం ఏంటంటే తమిళ్ ద గ్రేట్ హీరో విక్రమ్, ఆయన సినిమాలో నేను మెయిన్ విలన్గా చేస్తున్నాను. సో ఇంకా 2 రోజులు ఫైట్ అయిపోతే సీన్స్లోకి వెళ్తాను సార్. అర్జెంటుగా నేను కొంచెం నాకు ప్యాకప్ చెప్తే నేను బయలుదేరి వెళ్తానండి. నాకు ఎందుకంటే కృష్ణ సాయి గారు అంటే చాలా అభిమానం. మా తమ్ముడు అని అనొచ్చు, తప్పులేదు. వెళ్ళాలంటే పాపం ఆయన సరే మీరు బయలుదేరి వెళ్ళండి అంటే ఎక్కడ 10 కాల్స్ నుంచి 3 hours జర్నీ మధురై ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రావటం నిజంగా చాలా ఆనందం అనిపించింది అన్నమాట. వారిని చూడంగానే నాకు నిజంగా టీము ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు. సో ఈ ఎక్కడ మిస్ అవుతాం అనుకున్నాం, వచ్చేసాము. సో ఈ సినిమా అటు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, క్యాస్ట్ అండ్ క్రూకి, అలాగే కెమెరామ్యాన్ విజయ్ కుమార్ గారికి, అలాగే అందరికీ ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలి. అలాగే ఎక్కువ డబ్బులు రావాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూనిట్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు మేకా రామకృష్ణ. జ్యువెల్ థీఫ్ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారికి విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన సత్యబాబు గారు, పిఎస్ నారాయణ గారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మిగతా వాళ్ళతో పాటు నేను వర్క్ చేసిన టీం అందరికి కూడా విషెస్ తెలియజేస్తూ, జ్యువెల్ థీఫ్లో హీరో కృష్ణ సాయి గారు, ఆయన్ని చూస్తుంటే నాకు హీరో కృష్ణ గారు, ఎందుకంటే కృష్ణ సాయి గారు కృష్ణ గారి ఫ్యాన్, చాలా వండర్ఫుల్గా ప్రయత్నం చేశారు. డ్యాన్సెస్ కానీ
చిన్న చిన్న కామెడీ బీట్స్ ఇట్లాంటివి కూడా న్యాచురల్గా వచ్చినాయి. అలాగే ప్రేమ గారితో యాక్ట్ చేయటం నా అదృష్టంగా భావిస్తాను ఈ సినిమాలో. తర్వాత శ్రావణి గారితో ఇదివరకు వర్క్ చేశానండి సీరియల్స్ వాటిలో. ఇంతకు ముందర డేంజర్ అనే ఒక సాంగ్లో సేమ్ కృష్ణసాయి గారు సత్యబాబు గారి డైరెక్షన్లో బ్యూటిఫుల్ సాంగ్ డ్రగ్స్ మీద వండర్ఫుల్గా తీశారండి. అందులో కూడా ఒక ఫాదర్ క్యారెక్టర్ చేసే అదృష్టం కలిగింది. చక్రపాణి గారు ఉన్నారు, చక్రపాణి గారి డైరెక్షన్లో కూడా నేను ఒక టెలిఫిల్మ్ చేశాను. అలాగే మా బ్రదర్ పృథ్వీ గారు ఇప్పుడే వచ్చారు, వారితో చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్ట్ చేసే అదృష్టం కలిగింది. తర్వాత మా శివారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అందరితో నవ్వులు గురిపిస్తుంటారు. సో వీళ్ళందరితో యాక్ట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మిగతా హీరోయిన్ కానీ వీళ్ళందరికీ మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీలో యాక్ట్ చేయడం నిజంగా నాకు సర్ప్రైజింగ్ థింగ్. చేసినది చాలా చిన్న క్యారెక్టర్, బట్ అక్కడ నుంచే ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, టు ఆల్ ద పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ దిస్ కైండ్ ఆఫ్ న్యూ కాన్సెప్ట్ మూవీస్ విల్ కమ్ టు ఇండస్ట్రీ అండ్ మేక్ ఎ న్యూ మార్క్. థ్యాంక్ యూ. మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. జ్యువెల్ థీఫ్ ఉన్నాయి 3 పాటలే, కానీ ఆణిముత్యాల నుంచి పాటలు ఇచ్చారు ఎంఎం శ్రీలేఖ గారు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు 2 సాంగ్లు. ఆల్ ది బెస్ట్ అంటే టీం అండి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. సాయి కృష్ణ గారికి అలాగే ప్రభాకర్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ డైరెక్టర్ సార్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి. ఆఫ్టర్ రసాకర్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఒక మంచి క్యారెక్టర్ దీంట్లో, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను చేశాను. సో చాలా బాగుంది, మీరు చూసి తర్వాత నాకు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్, నాకు ఇప్పుడు కనిపించే లుక్ కంప్లీట్గా డిఫరెంట్గా మార్చేసి ఇది నేనైనా అన్నట్టు నన్ను తయారు చేశారు సార్. ఆ తయారు చేసిన దాన్ని ఇంకా అందంగా విజయ్ సార్ చూపించారు. అండ్ ఈ క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ నేను కొంచెం భయపడ్డాను సార్, నాకు సెట్ అవుతుందో లేదా అని. లేదు బాగుంటుంది, చేయి శ్రావణి అన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ హీరో గారు ఆయన సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే ఒక్కొక్కసారి ఒకవేళ కొంచెం లేట్ అయినా ఏమన్నా మీ టైమింగ్స్ అది సరిగా లేకపోయినా కూడా సార్ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. శివారెడ్డి గారు ఉన్నారు, ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పుడు అవసరం లేదండి వైట్ హెయిర్. యాక్చువల్లీ మొత్తం వైట్ హెయిర్ చేశారు నాకు ఫ్రంట్, ఇప్పుడు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మెయిన్ ఇక్కడ ప్రేమ గారు. అండ్ యాక్చువల్లీ నాకు ప్రేమ గారు అంటే చాలా ఇష్టం. నేను ఇలా లైవ్లో చూస్తానని నేను అనుకోలేదు యాక్చువల్లీ, ఎందుకంటే నేను బేసికలీ ఎక్కువ సీరియల్స్. సో మేడంతో ఫస్ట్ వర్క్ అని అనగానే నాకు తెలియదు మ్యామ్ ఉన్నారని. డైరెక్టర్ సెట్లో చూసి చాలా షాక్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టీమ్ మొత్తం చాలా కష్టపడ్డారు. విష్ దమ్ ఆల్ ది సక్సెస్. అందరికీ నమస్కారం. ఫస్ట్ నా గురువు గారు, డైరెక్టర్ గారు నా గురువు గారు. ఆయనతో నేను చాలా సినిమాలు చేశాను. సినిమా ఎలా తీస్తారు, ఏం చేస్తారు అనే దాంట్లో A to Z మొత్తం తెలిసిన వ్యక్తి. ఎంత అనుభవం ఉందంటే ఆయనకి, మనం అన్నం తింటాం బట్ ఆయన పండిస్తాడు. పంటని రకరకాలుగా తినేస్తాం మనం, కానీ పండించే వ్యక్తి కష్టం ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. నేను ఆయన చూశాను అట్లా. ఆయన తర్వాత ఈ సినిమాలో ఆయన రాసిన కథ నెంబర్ 1. ఇంటర్వల్ బ్లాక్ నుంచి సినిమా టెంపో ఎలా ఉంటుందంటే, హీరో గారిని ఫస్ట్ నేను చూసినప్పుడు సాఫ్ట్గా ఒక నార్మల్గా అనిపించారు. ఫస్ట్ ఫైట్ చేస్తున్నాను, అది గొడ్డల్లా కనిపించింది. రెండో ఫైట్ చేశా, గొడవల్లా కనిపించింది. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి 7 o'clock బ్లేడ్ లాగా తెగుతుంది. అంత షార్ప్గా ఉన్నాడు హీరో గారు. ఈయన కథకి తగ్గట్టుగానే హీరోని ఎన్నుకున్నారు.
టోటల్గా ఈ సినిమాలో ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్గా నాకు కథ చెప్పలేదు. ఇది పెద్ద విచిత్రం. ఎప్పటికప్పుడు ఏ ఫైట్కి ముందు ఆ ఫైట్కి సంబంధించిన సందర్భం చెప్పేవాళ్ళు. చివరికి నేను ప్రీవ్యూ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడిలాగా ఫస్ట్ టైం ఒక సినిమాను చూస్తున్నట్టు అనిపించింది నాకు. చివరి క్లైమాక్స్ ఏంటో నాకు చివరి వరకు తెలియదు, మొన్నే తెలుసుకున్నాను. ఎక్సలెంట్ సినిమా, బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. విష్ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. పెద్దలకి, జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ సినిమాకి మా డైరెక్టర్ గారు A1, ప్రొడ్యూసర్ A2 ఇద్దరు కలిసి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఈ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన మా జ్యువెల్ థీఫ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్లు గారు, ఇతర నటీనటులకి, వేదిక ముందు ఉన్నటువంటి హార్డీ వెల్కమ్ టు అవర్ వెరీ ఓన్ శివారెడ్డి గారు. ప్లీజ్ జాయిన్ అవ్వండి. ప్లీజ్ పర్లేదు, జాయిన్ అవ్వండి. మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమాలో ఇప్పుడే మీరు చూశారు, అందులో ఒక పాట నేను రాశాను. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నేను వారికి రాసినటువంటి పాటని గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు అవకాశం ఇవ్వాలని నా ఫోన్ నెంబర్ పట్టుకొని నాకు ఈ పాట ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి మొట్టమొదటగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆ తర్వాత పాట ఎలా ఉండాలి, ఏమిటి అనేటువంటి దానికి ఒక స్వేచ్ఛ ఇచ్చి అందులో ఆయనకు కావాల్సినటువంటి విషయాన్ని వచ్చే విధంగా తీసుకోవడం ఆయన ప్రత్యేకత. అది గతంలోనూ చూశాను, ఇప్పుడు చూశాను. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంఎం శ్రీలేఖ గారు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. అద్భుతమైనటువంటి ట్యూన్ ఇచ్చి ఎలా రాస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి వెళ్ళినటువంటి పాట ఈ పాట. అది బంజారా పాట. నిజానికి నాకు ఆ బంజారా భాష తెలియదు కాబట్టి ఒక మిత్రుని సహాయంతో ఆ పాట ఆ బంజారా వరకు, ఆ భాష వరకు ఉన్నటువంటి తీసుకొని మిగిలిన పాట రాయడం జరిగింది. చక్కటి ఆడియో వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ పాట చాలా సిచ్యువేషనల్ మూమెంట్గానే వచ్చేటువంటి పాట కాబట్టి అందరికీ నచ్చుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో మేము ఉన్నాము. ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.